ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. ముస్లింలలో వ్యతిరేకత వస్తుందని టీడీపీ భయపడుతోంది. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. దీన్ని ఇండియా కూటమి తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. ఈ దఫా వైసీపీ కూడా అంతే తీవ్రంగా బిల్లును వ్యతిరేకించి ముఖ్యంగా మోదీ సర్కార్కు షాక్ ఇచ్చింది. మరోవైపు టీడీపీ సమర్థించింది. ఎన్డీఏలో భాగస్వామి అయిన టీడీపీకి మరో గత్యంతరం లేదు. ఈ నేపథ్యంలో వక్ఫ్ సవరణ బిల్లును ముస్లిం సమాజం తీవ్రంగా తప్పుపడుతోంది. ఈ బిల్లు వల్ల ముస్లింలకు చాలా నష్టమని వారిలో ఆందోళన కల్పిస్తోంది. ముస్లింల ఆందోళనల్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఆ పార్టీ నాయకులు తీసుకువెళ్లారు. కానీ ఇప్పుడు చేసేదేమీ లేదు. ఎందుకంటే పార్లమెంట్లో బిల్లుకు టీడీపీ మద్దతు ప్రకటించింది. టీడీపీ అనుకూల మీడియా వక్ఫ్ బిల్లు విషయమై ముఖ్యంగా వైసీపీ వ్యతిరేకించింది అనే విషయాన్ని ఎక్కడా రాయకపోవడం గమనార్హం. అలా రాస్తే వైసీపీకి రాజకీయంగా మేలు చేసినట్లు అవుతుంది అనే భయం ఆ మీడియాలో కనిపించింది. వక్ఫ్ బిల్లుకు వైసీపీ వ్యతిరేకంగా ఉండడంపై ఎన్డీఏ సర్కార్ ఎలా తీసుకుంటోంది అనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీపై కక్షతో ఏమైనా చర్యలకు దిగుతారా అనే చర్చ తెరలేచింది. ముందుగా ప్రజల్లో బాగుంటే తప్ప మోదీ అయినా మరెవరైనా ఆదరించరు అనేది వాస్తవం. ప్రస్తుతం వైసీపీ పార్లమెంట్లో వ్యవహరించిన తీరు ఆ పార్టీకి రాజకీయంగా లబ్ధి కలిగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.